ఇద్దరు ప్రాణ స్నేహితులండి. ఒకళ్ళు ఇంజనీర్ ధనరాజ్, ఒకళ్ళు డాక్టర్ వేణు. ఇద్దరు కలిసి ఒకే అమ్మాయి రోజాని ప్రేమిస్తున్నారండి. ఒకరోజు డాక్టర్ వేణు రోజ్ తీసుకొని రోజా గారి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసి ఇచ్చేది. రోజు ఇదే తంతు నడుస్తుంది. చూస్తున్న ఇంజనీర్ ఏంటి మనం ఏం చేయలేకపోతున్నాం, కొత్తగా ఏదైనా ఇద్దాం అని ఈ స్టార్టెడ్ గివింగ్ ఎ ఫ్రూట్, యాపిల్. వేణుకి డౌట్ వచ్చింది. అరే ధనరాజు నాకు అర్థం కావట్లేదు, ఎవరన్నా రోజు ఇస్తారు, చామంతి ఇస్తారు, లేదంటే మరీ నీచంగా అంటే గన్నేరు పువ్వు ఇస్తారా, నువ్వేంటిరా యాపిల్ ఇస్తున్నావు అంటే ఏం లేదురా, ఎ డే అండ్ యాపిల్ కీప్స్ ద డాక్టర్ అవే అని అన్నారు. మనం ఇంట్లో రెగ్యులర్ గా టీవీలు చూస్తుంటాం కదండి. టీవీలో ముందు ఏంటంటే క్లియర్ గా స్క్రీన్ వచ్చేది, ఏమీ వచ్చేది కాదు, ఓన్లీ సబ్జెక్టే వచ్చేది. రాను ఏమైందంటే టీవీ కింద ఒక స్క్రోల్ లైన్ స్టార్ట్ అయిందండి. ఆ తర్వాత 2 స్క్రోల్ లైన్ స్టార్ట్ అయ్యాయి. ప్రజెంట్ ఏంటంటే కింద 3 స్క్రోల్ లైన్స్, పైన 3 స్క్రోల్ లైన్స్, మధ్యలో చిన్న ఫిగర్ అండి. అలా ఉంటుంది పరిస్థితి. నేను ఒకసారి ఏం చేశానంటే చూద్దాం, ఒకసారి ఈ స్క్రోల్ లైన్స్ వరుసగా చదువుదాం, అసలు ఎలాంటి మీనింగ్ వస్తుందని చూసానండి. ఒకసారి పై స్క్రోల్ లైన్, మీరు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా, వాడండి నాగార్జున సిమెంట్, సాటి లేనిది దృఢమైన. పైన, రాష్ట్రం శాంతియుతంగా ఉండాలంటే హోమియోపతి చికిత్స ఇస్తే మంచిది. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. పైన, మళ్ళీ కుప్పగుల్ని ఇండియా క్రికెట్ టీం, కింద పూర్తి బాధ్యత నాదే అంటున్న మల్లికా షెరావత్. ఈ విషయంలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానంటున్న నాగబాబు. పైన, పట్టణంలో జోరుగా సాగుతున్న వ్యభిచారం, కింద ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్న యువత. స్తంభించిన ఉత్పత్తి. ఒకసారి ఒక ఆయన వైజాగ్ వెళ్ళడానికి అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాడు. టికెట్ తీసుకున్నాడు, హడావుడిగా పరిగెట్టి ట్రైన్ ఎక్కేసాడు. కొంత దూరం వెళ్ళిపోయాక టీసీ వచ్చాడు. బాబు టికెట్ టికెట్ అన్నాడు. ఈయన టికెట్ ఇచ్చాడు. టీసీ చూసి, బాబు నీకు మతిగాని పోయింది, అది వైజాగ్ వెళ్ళే ట్రైన్ కాదా బాబు, ఢిల్లీ వెళ్ళేది, సూపర్ ఫాస్ట్ ఎక్కడ మధ్యలో ఆగదన్నాడంట. నేను కంగారు పడాయి, బాబు నాకు తెలియదండి, నాకేం తెలియదండి, చదువుకోలేదండి, పొరపాటున ఎక్కించి తొందరగా మీరే ఏదో ఒకటి ఏం చేయాలంటే ఏం చేస్తామే, మధ్యలో ఆగదు, ఓ పని చేయి, మధ్యలో కాజీపేట వస్తుంది కదా అక్కడ స్లో చేయిస్తాను, దిగేసాయి. దిగమన్నాను కానీ దూకేసావు కనుక మొహం పచ్చడైపో, పట్టుకుని పరిగెడుతుంటావు కదా, అలా 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 మెల్లిగా వదిలేసి అని చెప్పాడంట. కాజీపేట వచ్చింది, ఆయన అలాగే పరిగెడుతూ వదిలేశాడు. వెంటనే వెనకాతల భోగిలో ఆయన చెయ్యి పట్టు టపక్కన లోపల వేసి, మాస్టర్ మీరు చాలా లక్కి, ఈ ట్రైన్ ఇక్కడ ఆగదు. నవరాత్రుల్లో రావణుడిని రాముడు చంపాలి, ఈ నాటకం వేస్తున్నారు. అయితే రావణుడు క్యారెక్టర్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి, ఈ కోఆర్డినేటర్ కాడు రాముడికి డబ్బులు ఇస్తున్నాడు, లక్ష్మణుడికి డబ్బులు ఇస్తున్నాడు, సీతకు డబ్బులు ఇస్తున్నాడు, నాకెందుకు డబ్బులు ఇవ్వట్లే, ఈడు నాకు డబ్బులు ఇస్తేనే ఈరోజు చస్తా, లేకపోతే నేను చావను అనుకున్నాడు. రావణుడు నిలబడి ఉన్నాడు. రాముడు వచ్చాడు. రావణ, ఈ రోజుతో నీ గడియ ముగియనది, ఈ రోజు మా చేతిలో చస్తున్నారు, ఇదిగో బాణం. ఏంటి రావణ, బాణాలు ఇస్తున్నారేంటి మీరు, మా దగ్గర ఉన్నదే 2 బాణము, ఈ బాణంతో మీరు తప్పక చావాలి, ఇది వాయు బాణం, ఇదిగో వేస్తున్నాం. బాణాలు ఇస్తున్నా అంటే రావణ, నువ్వు ఆ రోజు గుంటూరులో చచ్చావు, విజయవాడలో చచ్చావు, నల్గొండలో చచ్చావు, ఈ రోజు ఏమైంది? ఏమండి కోఆర్డినేటర్ కాడు రావణుడు బాణాలు ఇస్తున్నాడండి, బాణాలు ఇస్తున్నాడు, ఎవరండి అతను? రావణుడు బాణాలు ఇస్తున్నాడా? అయితే వాడికి ఈ రోజు 500 పేమెంట్ క్లియర్ చేయాలన్నమాట. ఇదిగో ఈ బాణం వాడికి కొట్టు, వాడు చస్తాడు. రావణ, ఇది మామూలు బాణం కాదు, జనాలు రాత్రి పగలు చస్తుంటారు చూడు, అది బాణం, దీంతో నువ్వు చావాలి. 1 2 3 4 5 కరెక్ట్ గా ఉన్నాయి.
నార్మల్గా హైదరాబాద్లో ఫేమస్ సాంగ్ ఒకటి ఉందండి, మాయదారి మైసమ్మ అని. అది మీ అందరికీ తెలుసు. మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ మనం మైసారం బోధమే మైసమ్మ. ఈ పాట ఇంగ్లీష్లో పాడితే ఎలా ఉంటుంది? ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని నేను వాళ్ళ కోసం తయారు చేశాను. దేర్ ఈజ్ అన్ గాడెస్ కాల్ మైసమ్మ, షీ రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. ఏ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ ఓ మైసమ్మ, యు ఆర్ ది ఓన్లీ, యు ఆర్ ది లోన్లీ, యు ఆర్ ది ఓన్లీ సింగిల్ గాడ్ మైసమ్మ, యు రూల్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ మైసమ్మ. ఇలా ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. హిందీ వాళ్ళకి మళ్ళీ తెలుగు పాడుకోవాలంటే కష్టం కదా. సుబే సుబే ఉఠకే మే కిస్ కాము దేఖా తా, తెరీ యాదో మే హమ్ ఖో గయే మేరీ జానే మా खेत में हम, अरे खेत में हम, अरे खेत में हम जा रहे थे మైసమ్మ, तेरी याद में हम नाचे थे మైసమ్మ. అలా పాడితే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. అదేంటి మేడం. వ్యక్తికి థూ అనే మ్యానరిజం ఉందండి. ఆ థూ అనే మ్యానరిజం ఉంటే అతను మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి మీకు చెప్పు. రోజా గారు యాంకరింగ్ చేస్తే థూ అబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. నాగేంద్ర బాబు గారు ఎంత అందగా చేస్తా అబ్బబ్బబ్బబ్బబ్బా థూ చాలా బాగా చేస్తారు. సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అసలు అనసూయ హైట్ ఆ పర్ఫార్మెన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా థూ చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ ఫిగర్ ఉన్నారు. అసలు ఈ జబర్దస్త్ లో వేణు కామెడీ ఉంటుంది చాలా బాగుంటుంది. ప్రతిదీ చాలా బాగా చేస్తారు. బండరగు అనసూయ కలిసి కూర్చుంటే వాళ్ళిద్దరు చూస్తుంటే నా కళ్ళు రెండు సరిపోవట్లేదు అదొక జంట అని అనకూడదు, చాలా బాగుంటుంది. తర్వాత అనసూయ గారు ఒకసారి ఇలా వస్తారా? అనసూయ గారిని చూసినప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంత అందమైన అమ్మాయి ఎలా పుట్టింది. అనసూయ గారిని చూసినప్పుడల్లా ఇలాంటి అమ్మాయిని నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనిపిస్తూ ఉంటుంది. రోజా గారిని చూసినప్పుడల్లా ఏమనిపించదు. నాగబాబు గారిని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత చిత్రం సీన్ అన్న ఫస్ట్ టైం ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చాలా బాగా చేస్తాడు అనుకున్నాను. చాలా బాగా చేస్తాడు. ఇంకా రవి గారు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసింది అద్భుతంగా ఉంది. ఈ విషయంలో మటుకు నేనేమన్నా జనాలను కొడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధనరాజ్ నీ పర్ఫార్మెన్స్ రా నిజంగా. Life is nothing but just hip hop.